అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచిన తర్వాత రాజధాని అమరావతి పనులు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. కూటమి గెలిచి 2 ఏళ్లయింది. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 ఏళ్లయింది. ఇప్పుడు కూడా 2 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు మొదట్లో 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల పాటే పాడుతున్నారు. ఇప్పుడు కూడా 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్, జడ్జీలు, ఉద్యోగుల క్వార్టర్స్ భవనాల నిర్మాణ పనులు వేగంగానే జరుగుతున్నాయి. అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఈ సంవత్సరం జూలై, ఆగస్టు నాటికి కంప్లీట్ అవ్వచ్చు. మొత్తం పనులన్నీ కూడా భవనాలన్నీ రెడీ అవుతాయి. కానీ రోడ్లు, వరద నీటి కాలువలు, మురుగునీటి కాలువలు, పవర్ డక్ట్లు, ఈ పనులన్నీ కూడా వర్షాకాలంలో చేయటం వీలు కాదు. వేసవిలోనే చేయాలి. వేసవిలో పూర్తి కాకపోతే మళ్ళీ డిసెంబర్ వరకు ఆగాలి. 6 నెలల పాటు పనులన్నీ ఆపేసుకోవాలి. ఎందుకంటే వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది కాబట్టి. సో ఈ వేసవి అయిపోయిందంటే ఇక మిగిలింది 2 వేసవులు మాత్రమే. 2027లో వచ్చే వేసవి, 2028లో వచ్చే వేసవి. ఆ లోపు రాజధానికి ఒక రూపు రాకపోతే ఎన్నికల సంవత్సరం వస్తుంది. ఎన్నికల్లో గెలిచే రాజును బట్టో, రెడ్డిని బట్టో రాజధాని భవిష్యత్తు ఉంటుంది. అందుకే ఆ లోపు పూర్తి చేయాలని అందరూ కోరుకుంటున్నారు. రాజధాని పనులకి నిధుల కొరత కూడా లేదు. నిధులు కూడా బాగానే ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలకే టెండర్లు దక్కినాయి ఈ పనులకు సంబంధించి, రాజధాని పనులకు సంబంధించి. ఈ టెండర్లు చేజిక్కించుకున్న కంపెనీలు పనులు ఎలా చేస్తున్నాయో ఒకసారి పరిశీలిస్తే మెజారిటీ పనులు చేజిక్కించుకుంది మేఘా కంపెనీ. రాజధానికి సంబంధించి ఎక్కువ పనులు మేఘా కంపెనీకే దక్కినాయి. మేఘా కంపెనీ వేగంగా పనులు చేస్తూ మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలవాలి. ఎందుకు అంటే ప్రభుత్వం ఆ కంపెనీకే ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి, ఆ కంపెనీకే ఎక్కువ పనులు ఇస్తుంది కాబట్టి. కానీ ఈ కంపెనీ పనుల్లో వేగం లేదు. వీళ్ళు అన్ని పనులు మాకే కావాలంటారు. అందరికంటే బిల్లులు కూడా వీళ్ళకే ముందిస్తారు. పనుల్లో మాత్రం వేగం ఉండదు. రాజధానిలో మొత్తం 39,660 కోట్ల అగ్రిమెంట్ వాల్యూతో పనులు జరుగుతున్నాయి. పనులు ఇచ్చారు. ఆ పనుల్లో రాష్ట్రంలో, దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందరికంటే ఎక్కువ పనులు మేఘా కంపెనీ దక్కించుకుంది. 39,000 కోట్లలో 9,300 కోట్ల విలువైన పనులు, అంటే దాదాపు 24% పనులు మేఘా కంపెనీకి ఇచ్చారు. ఒప్పందం ప్రకారం 4,216 మంది కార్మికులు, ఉద్యోగులు ఈ పనుల్లో ఉండాలి, ఈ పనులు చేయాలి. కానీ 2,369 మందిని మాత్రమే నియమించారు. అంటే దాదాపు సగం మందినే నియమించుకున్నారు. 748 మిషన్లు పెట్టాలి. వివిధ రకాల మిషన్లు ఉంటాయి కదా కన్స్ట్రక్షన్స్లో వాడే మిషనరీ, కానీ అందులో సగమే పెట్టారు. 363 మిషన్లు మాత్రమే పెట్టారు. ఇప్పటివరకు పూర్తి చేసిన పని కేవలం 3.55%. వాళ్ళకి కేటాయించిన పని 100% అనుకుంటే 100లో 3.55% పని మాత్రమే పూర్తయింది. అమరావతి పనుల్లో మేఘా కంపెనీ అలక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఏ పనులు చేసినా కూడా కాన్సన్ట్రేషన్తో చేయరు అనేది గత చరిత్ర చెప్తా ఉంది. ఈ కంపెనీ వాళ్ళు కేరళలో NH66 హైవే పనులు చేశారు. చాలా దారుణంగా, నాసిరకంగా చేశారు. దాని మూలంగా వీళ్ళ మీద 9 కోట్లు పెనాల్టీ విధించి ఏడాది పాటు జాతీయ రహదారి టెండర్లో పాల్గొనకుండా నిషేధించారు. కాసరగోడు జిల్లాలో చెంగళ, నీలేశ్వర సెక్షన్లో వీళ్ళు నిర్మించిన స్లో ప్రొటెక్షన్ కూలిపోయింది. ఈ కూలిపోవటం మూలంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. సరైన డిజైన్ లేకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని నేషనల్ హైవే అథారిటీ గుర్తించింది. ఈ NH66 పనుల్లో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని కూడా నియమించింది. నిర్మాణ నాణ్యతలో లోపాలు ఉంటే కాంట్రాక్టర్లతో పాటు పనులను పర్యవేక్షించే కన్సల్టెన్సీల మీద కూడా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. సో కేరళ కథ అది. ఇక పోలవరం పనుల్లో మేఘా కంపెనీ ఎంతవరకు పనిచేస్తుంది, నాణ్యత మేరకు పనులు జరుగుతున్నాయా లేదా అని మొన్న మధ్య నేను ఒక వీడియో చేశాను. ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలని కూడా చెప్పాను. ఆయన దృష్టి పెట్టకపోతే, ఏదైనా జరగరాని జరిగితే చెడ్డ పేరు చంద్రబాబుకు వస్తుంది కాబట్టి మీరు దృష్టి పెట్టాలండి అని అక్కడ జరుగుతున్న పనులు, అక్కడ జరుగుతున్న కొన్ని అవకతవకల గురించి కూడా చెప్పారు. ఆ వీడియో అప్లోడ్ చేసిన మర్నాడే ప్రధాన పత్రికల్లో పోలవరం పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, నిపుణులు కితాబులు ఇచ్చారని మేఘాకు అనుకూలంగా పెద్ద పెద్ద స్టోరీలు వచ్చినాయి. ఆ ఒక్క వీడియో తర్వాత ప్రధాన పత్రికల్లో 4-5 పాజిటివ్ స్టోరీలు వచ్చినాయి, చాలా అద్భుతంగా జరుగుతున్నాయని. మేబీ బహుశా ఇప్పుడు కూడా అమరావతి విషయంలో వీళ్ళు సరిగా చేయట్లేదని చెప్తున్నాను కాబట్టి అదేవిధంగా ఆ కంపెనీ బాగా చేస్తుందని సమర్థిస్తూ కథనాలు రాస్తారేమో చూడాలి. అయితే ఇక్కడ లెక్కలు పర్ఫెక్ట్గా ఉన్నాయి.
ఏ కంపెనీ ఎంత శాతం పనులు పూర్తి చేసిందో పక్కాగా ఇస్తున్నాను. కాబట్టి బ్లఫ్ చేయడానికి అవకాశం లేదు. రాజధానిలో ఇంకా అదనంగా వీళ్ళు 3 ఎస్టీపీ పనులు కూడా తీసుకున్నారు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ కాంట్రాక్ట్ కూడా మెగా కంపెనీయే తీసుకుంది. అది కూడా అధిక ధరలకే. అమృత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో నిర్మించే ఎస్టీపీలకు ఖరారు చేసిన రేట్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ రేటుకు మెగా కంపెనీకి ఈ ప్లాంట్లు దక్కినాయి. 3 ప్లాంట్లు ఎక్కువ రేట్లకు దక్కించుకున్నా కూడా పనులు వేగంగా ఉన్నాయంటే లేదు. మెగా తర్వాత పూర్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే ఆర్వీఆర్ కంపెనీది. వీళ్ళు కూడా కేవలం 5.77% పనులు మాత్రమే చేశారు. అందరికంటే వేగంగా పనులు చేస్తూ ఉంది బిఎస్ఆర్ కంపెనీ. బిఎస్ఆర్ వాళ్లకు 7,260 కోట్ల వర్క్స్ వచ్చినాయి. ఇందులో 11.89% పనులు పూర్తి చేశారు. 85% కార్మికులు మెషినరీని కూడా ఇన్స్టాల్ చేశారు అక్కడ. ఈ కంపెనీ తర్వాత ఎన్సీసీ కంపెనీ. వీళ్ళు 8,798 కోట్ల విలువైన 23% పనులు తీసుకున్నారు. వీళ్ళు 9.47% పనులు పూర్తి చేశారు. వీళ్ళు కూడా దాదాపు 10% పూర్తి అయింది. ఎల్ఎన్టీ కంపెనీ 3,554 కోట్ల విలువైన పనులు తీసుకుంది. కేవలం 3.5% పనులు మాత్రమే చేసింది. కాకపోతే వీళ్ళు తీసుకున్న పనులు 10% లోపే కాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఎక్కువ పనులు తీసుకుని మెగా కంపెనీ చాలా స్లోగా రాజధాని పనులు చేస్తుంది. మరి వాంటెడ్గా చేస్తున్నారో లేదా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయో తెలియదు. పనులు మాత్రం నత్తన తలపిస్తున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి కానీ సిఆర్డీఏ వైపు నుంచి కానీ ఈ కంపెనీకి ఎలాంటి సమస్యలు లేవు. అసలు ఈ కంపెనీకి ఎలాంటి నొప్పి కూడా తగలనివ్వరు. అమరావతి రాజధాని అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టతో ముడిపడిన ప్రాజెక్ట్ ఇది. ఆంధ్రుల రాజధాని నగరం, ఆంధ్రులు గర్వించేలాగా రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పగబెట్టి ఉన్నారు. మొన్న కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు. ఎన్నికల్లోపు ఇది పూర్తి అవ్వకపోతే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ₹1 కూడా ఇవ్వడు ఈ ప్రాజెక్ట్కి, పైగా పాడు పెడతాడు. కానీ ఇక్కడ సిఆర్డీఏ అధికారుల వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఈ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి కావటం ఇష్టం లేదన్నట్టుగా ఉంది. చాలా విషయాలు అమరావతి సిఆర్డీఏకి సంబంధించి పరిశీలిస్తే సిఆర్డీఏ ఉన్నతాధికారికి అమరావతి ముందుకు పోవటం ఇష్టం లేనట్టుగా అతని వ్యవహార శైలి ఉంది. మంత్రి నారాయణ గారేమో కావాలని ఆ అధికారిని తెచ్చిపెట్టుకున్నారు. అమరావతికి ఫండ్స్ ప్రాబ్లం లేదు, కానీ బిల్ పాస్ కావాలంటే 27 మంది సంతకాలు చేయాలని ఆ ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఒక బిల్లు మీద 27 మంది సంతకాలు చేయటం అనేది ఎక్కడా లేదు. దీని మూలంగా బిల్లుల చెల్లింపు ఆలస్యం అవుతుంది. బిల్లుల చెల్లింపు ఆలస్యం అయితే పనులు ఆలస్యం అవుతాయి. పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి అవ్వాలంటే బిల్లుల చెల్లింపు కూడా అంతే వేగంతో జరగాలి. అప్పుడే కాంట్రాక్టర్లు వేగంగా పనులు చేస్తారు. కానీ అధికారుల్లో అంత చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించట్లేదు. రాజధానిలో రోడ్లు, కాలువలు, డక్ట్ల కోసం తవ్వినప్పుడు వచ్చే మట్టి 16 లక్షల క్యూబిక్ మీటర్లు ఉంది. ఈ మట్టిని రాజధాని నిర్మాణంలోనే ఇంకో చోట వాడుకోవచ్చు. దీనికోసం ఈ మట్టి కోసం పిలిచిన టెండర్లు రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు అంటే సమాధానం ఉండదు. దీని మూలంగా ఏంటంటే నిర్మాణం ఆలస్యం అవుతుంది. అలాగే అమరావతి నిర్మాణానికి కొన్ని కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలి, కంకర కావాలి, గ్రావెల్ కావాలి. అమరావతికి అతి సమీపంలో ఉన్న ఒక నియోజకవర్గంలో గ్రావెల్ బాగా దొరికింది. కానీ అక్కడ ఎమ్మెల్యే తన అనుమతి లేకుండా తట్ట మట్టి ఎత్తటానికి కూడా లేదు అని హుకుం జారీ చేశాడు. అధికారిక లీజ్ హోల్డర్లను కూడా ఆయన తవ్వనివ్వట్లేదంట మట్టి. పైకేమో తనకి చెడ్డ పేరు వస్తుంది, అందుకే మొత్తం ఆపేశానని చెప్తున్నాడు. కాకపోతే పెద్ద మొత్తంలో కమిషన్ డిమాండ్ చేస్తున్నారు, అందుకే ప్రస్తుతానికి ఆపారు అన్న ప్రచారం జరుగుతూ ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అమరావతికి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం వెళ్ళలేదా అనేది ఒక ప్రశ్న. అమరావతి ఇన్ఛార్జి నారాయణ ఏం చేస్తున్నారనే సందేహం కూడా ఎవరికైనా వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే నిర్మాణంలో మట్టి కావాలి, ఇసుక కావాలి, కంకర కావాలి, ఇవన్నీ లేకుండా నిర్మాణం జరగదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న అధికారులని ఆదేశించారు. ఇసుకను ఎక్కడ కూడా అమరావతి కోసం, అమరావతి నిర్మాణానికి వచ్చే ఇసుకను ఎక్కడ ఆపొద్దు, మీరు అడ్డంకులు కల్పించొద్దని అధికారులను ఆదేశించారు. అదే విధమైన ఆదేశాలు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలి. అమరావతి నిర్మాణానికి ఆటంకాలు కల్పించొద్దని వాళ్ళకి గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్ సమస్య. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ వ్యవహారం 2 ఏళ్లుగా తెమలేదు. సీడ్ యాక్సెస్ రోడ్ని హైవే కనెక్ట్ చేయాలంటే మధ్యలో కొంతమంది పొలాలు ఇవ్వలేదు. వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు 14 ఎకరాలు రావాలి. చర్చల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులతో చర్చించిన తర్వాత 4 ఎకరాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు రైతులు. మిగతా 10 ఎకరాలు ఇంతవరకు తీసుకోలేకపోయారు. 10 ఎకరాలు అనేది పెద్ద విషయం కాదు, పెద్ద విస్తీర్ణం కూడా కాదు. ల్యాండ్ అక్విజిషన్ నోటీసులు ఇస్తామన్నారు కానీ అడుగు కూడా ముందుకు పడలేదు.
10 ఎకరాలు తీసుకోవటం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎవరితో అయినా మార్కెట్ రేటు పెట్టి టోకెన్ కొనుగోలు చేయించి వాళ్ళ ద్వారా పూలింగ్కి ఇప్పించవచ్చు. కానీ దీని మీద దృష్టి పెట్టేవాళ్ళు లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పట్టించుకొని పర్యవేక్షణ చేయకపోతే అమరావతి ఎన్నికల్లో పూర్తి చేయడం అనేది అసాధ్యం అవుతుంది. ఇవన్నీ సరిచేయకుండా, ఈ సమస్యలన్నీ కూడా సరిదిద్దకుండా రెండో విడతలో పూలింగ్ అంటే రైతుల నుంచి సానుకూలత రాదు. ఏం చేసినా ఈ వేసవిలోపే చేయాలి. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుందన్న నమ్మకం రైతుల్లో కలగాలి. అప్పుడు రెండో విడత కాదు, మూడో విడతకి వెళ్ళినా రైతులు సుముఖంగా ఉంటారు భూములు ఇవ్వటానికి. Like, share and subscribe to Rajaniti channel.